అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం రకరకాల చీరలు కట్టుకుంటూ ఉంటాం. రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి మనకంత అవి అందంగా కనిపించవండి. సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు. కొంత అన్‌కంఫర్టబుల్‌గా కూడా అనిపిస్తూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సరైన ఇన్నర్స్ యూజ్ చేయకపోవటం అనమాట అండి. అంతెందుకండి, మన పిల్లలు, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లలు వీళ్ళు కూడాని కొంచెం డ్రెస్సింగ్‌లో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళ పర్సనాలిటీని చూసుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. అది పర్సనాలిటీ వల్ల వచ్చే ఇబ్బంది కాదండి. మన డ్రెస్సింగ్ స్టైల్ గనక పర్ఫెక్ట్‌గా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, కొద్దిగా హెవీగా కనిపిస్తూ ఉన్నా, ఏదైనా సరే అండి, సరైన ఇన్నర్స్ వేసుకోకపోతే బాడీ అంతా లూజ్‌గా, సాగీగా ఇట్లా కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి అలాంటప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయండి. ఇటువంటి ఇబ్బందులేమీ లేకుండా షై వేలో మనకి ఇన్నర్స్ బెస్ట్ క్వాలిటీవి, ఏ పర్సనాలిటీకైనా సరిపోయేవి, ఏ ఏజ్‌కైనా సరిపోయేవి, ఏ డ్రెస్‌కైనా సరిపోయేవి అన్నీ కూడా ఇన్నర్స్ మనకి షైవేలో లభ్యమవుతూ ఉంటాయండి. షైవే వెబ్సైట్లోకి వెళితే మనకి కావాల్సినవి అన్నీ దొరికేస్తాయండి. మన గర్ల్ థింగ్స్ అయినా బ్రాసు, ప్యాంటీసు, నైట్ వేర్లు, ట్రాక్ సూట్లు, అట్లనే జిమ్ వేర్లు ఇలాంటివన్నీ కూడా మనకి మంచి క్వాలిటీవి, ఏ సైజ్‌కైనా ఏ పర్సనాలిటీకైనా సూట్ అయ్యేవి దొరుకుతాయి. అదేంటండి, మేము కూడా ఏ పర్సనాలిటీకైనా సూట్ అయ్యేయే కొనుక్కుంటున్నాంగా అని ఎవరన్నా అనుకోవచ్చు. కాదండి, సపోజ్ మనకి ఒక బ్రా కావాలనుకోండి, మనం బజార్ వెళ్ళి 36 38 ఏదో మన సైజు ఉంటుంది కదా, ఆ సైజు బ్రా అని అడుగుతాం. ఓకే, అది ఇచ్చేసేస్తారు, ప్యాక్ చేసి తెచ్చేసేసుకుంటాము. కానీ అందరి బాడీ సైజులు, అందరి ఛాతీ సైజు ఒకలా ఉండవండి. కప్స్ సైజు కూడా మారుతూ ఉంటుంది. ఛాతీ సైజ్ అంటే బ్రాకుండే కప్స్ సైజ్ కదండి. దానివల్ల కూడా మనకి అంత కంఫర్టబుల్గా అనిపించవు. అసలు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా షైవేలో మనకి సైజ్ చార్ట్ కూడా ఉంటుందండి. మనకేంటంటే మెజర్మెంట్ చార్ట్ అంటాం కదా, ఒకసారి మనం టేప్ తోటి మనల్ని మనం కొలుచుకున్నాం అనుకోండి, మనం ఎంత సైజు ఉన్నాం అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ సైజ్ చార్ట్లో చూసుకున్నప్పుడు పర్ఫెక్ట్‌గా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. షైవేలో ఆ వెసులుబాటు ఉంటుందన్నమాట అండి. సపోజ్ మనకి బాడీ 38 ఉన్నదనుకోండి, కప్స్ సైజ్ మాత్రం రకరకాలుగా ఉండొచ్చు. ఏబిసిడిగా 4 విభాగాల్లో ఉంటాయన్నమాట. అట్లనే 38 అది కూడా ఏబిసిడి ఉంటుంది. అట్లా ఎనీ సైజు మనకి కప్స్ సైజ్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట అండి. అందువల్ల మనకి కంఫర్టబుల్గా ఉన్నది కరెక్ట్ సైజు మనం ఎంచుకోవచ్చు. అన్ని బ్రాలకి కూడా సాధారణంగా ఇటు కుట్లు ఇలాగా కనిపిస్తూ ఉంటాయి కదా, డ్రెస్సులు వేసుకున్నప్పుడు అవి ఆక్వర్డ్గా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా తయారు చేయబడినవి ఇలా రకరకాలు అనమాట. అన్నీ మనకి షైవేలో దొరుకుతాయి. అట్లానే ముఖ్యంగా టీ షర్ట్ల కింద వేసుకునే బ్రాలు, టీ షర్ట్లకి కొద్దిగా ఒంటికి అతుక్కుని ఉంటాయి కదండి. అలాంటప్పుడు మరింకొంచెం జాగ్రత్తగా బ్రాలని మనం సెలెక్ట్ చేసి వేసుకోవాలి. అలానే జిమ్ వేరు లేదా జాగింగ్కి వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ అయిన ఇన్నర్స్ వేసుకోకపోతే చాలా ఇబ్బంది కలుగుద్దండి. అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. అట్లానే షైవేలో మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే ఎటువంటివి ఇందులో యూజ్ చేయలేదండి. అందువల్ల ఇవి ఏ మోడల్ తీసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలానే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందన్నమాట అండి. మనకి షైవేలో రకరకాల బ్రాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. డిజైనర్వి, నార్మల్వి, ప్లెయిన్వి, కలర్స్ అన్నీ ఉంటాయి. అలానే ప్యాడెడ్, నాన్ ప్యాడెడ్ ఇలా కూడా ఉంటాయి అన్నమాట అండి. అలానే అన్ని రకాల సైజులు, అన్ని మోడల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి డబల్ లేయర్డ్గా ఉంటాయి. క్లాత్ కూడా చూడండి, మంచి స్మూత్ ఫినిష్ తోటి మనకి స్కిన్కి ఫ్రెండ్లీగా ఉండేలాగా తయారు చేయబడ్డాయి అనమాట. వీటి ఎక్కడా కూడా వైర్లెస్ అనమాట. వైర్ అనేది ఎక్కడా యూజ్ చేయకుండా ఉంటుంది కాబట్టి మనకి 24 అవర్స్ మన బాడీ మీద ఉన్నా మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు అనమాట అండి. అలానే కప్స్ సైజు అన్నీ కూడా మనకి రకరకాల సైజులు ఉంటాయి. అంటే తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపడా, అలానే ఎక్కువ చెస్ట్ ప్లస్ సైజు ఉన్న వాళ్ళకి సరిపడా కప్స్ తోటి మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఫుల్ కవరేజ్ తోటి ఉంటాయండి. ప్రతిదీ కూడా మనకి చూడండి డబల్ లేయర్ తోటి ఉంటుందన్నమాట.
ఇవన్నీ స్కిన్ ఫ్రెండ్లీ కాబట్టి హ్యాపీగా వేసుకోవచ్చు. అట్లానే డిజైన్స్లో కూడా రకరకాల డిజైనర్వి కూడా ఉంటాయండి. డిజైన్స్లో ఉంటాయి, డిజైనర్వి కూడా ఉంటాయి. లేస్వి అయితే చాలా మోడల్స్ ఉంటాయి. ఇవి స్ట్రాప్స్ ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ కాబట్టి మనకి కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసుకోవచ్చు, దిగువకు కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగా అడ్జస్టబుల్ స్ట్రాప్స్ తోటి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి కాబట్టి ఎంత ఉతికినా ఎన్నాళ్ళైనా ఇవి ఇలానే ఉంటాయండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటీరియల్, బ్రీతబుల్ మెటీరియల్తో తయారు చేయబడినాయి కాబట్టి మనం ఒంటి మీద ఎంతసేపు ఉంచుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది కలగదండి. అలానే షైవేలో నైట్ డ్రెస్సులు కూడా సూపర్గా ఉంటాయండి. నైట్ వేర్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. ఇది మామూలు టీషర్టు బాటము తెప్పించాను. ఎలాస్టిక్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుందండి. ఎన్నాళ్ళు ఉతికినా చెక్కల్లాగా మన్నుతాయి. పైగా ఈ హై క్వాలిటీ కాటన్తో తయారైనవి కాబట్టి మనకి బ్రీతబుల్గా ఉంటాయి. వేసుకున్నప్పుడు కూడా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్ కానీ ఎనీ సీజన్ మనం వీటిని చక్కగా వేసుకోవచ్చు. అట్లానే టీషర్ట్లు కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఈ టీషర్ట్ల కింద వేసుకునే బ్రాల విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నార్మల్ బ్రాలు వేసుకున్నప్పుడు కుట్లు కనిపించే అవకాశం ఉంటుంది. అది కొంచెం ఆక్వర్డ్గా కనిపిస్తుంది. ఎందుకంటే టీషర్ట్ ఒంటికి అతుక్కుని ఉంటుంది కదా. అదే మనం షైవేలో చూసుకుంటే ఎక్కడ మనకి కుట్లు గట్రా ఏమీ కనపడవండి. సో ఇటువంటివి వేసుకున్నప్పుడు మనం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. చాలా అందంగా నీట్గా కూడా ఎక్కడ ఆక్వర్డ్గా కనపడకుండా ఉంటుందండి. ఇక షైవేలో ప్యాంటీస్ అయితే సూపర్గా ఉంటాయండి. ప్యాంటీసు, పీరియడ్ ప్యాంటీసు, కొంచెం పొట్ట మీదకి ఉండేలాగా టమ్మీ టక్కర్లు, షేప్ వేర్లు ఇవన్నీ కూడా షైవేలో అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా స్కిన్ ఫ్రెండ్లీగా తయారు చేయబడినాయి కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించవన్నమాట అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి ఆఫర్లో నడుస్తున్నాయి. బ్రాలు అయితే 199 నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి. అట్లానే 3 for 999, 3 for 1299 ఇట్లా రకరకాల ప్రైసుల్లో ఉంటాయి కాబట్టి మీరు చక్కగా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సైజు, మీకు కావాల్సిన కలర్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు నేను ఇచ్చిన కూపన్ కోడ్ సంధ్య10 అనేది కనుక యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. దట్టు మనకి పర్ఫెక్ట్గా ఉన్న సైజుని కూడా మనం సెలెక్ట్ చేసుకునే వీలుంటుంది. కొద్దిగా బాడీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, చెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు పర్ఫెక్ట్గా ఉండే ఇన్నర్స్ని యూజ్ చేస్తే బాడీ కదలకుండా ఉంటుందండి. అంటే పర్సనాలిటీది అసలు ఇబ్బందే కాదు. ఏ పర్సనాలిటీకైనా సరే ఇన్నర్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డ్రెస్ ఏదైనా సరే సూటబుల్గా ఉంటుందండి. నడిచేటప్పుడు, కదిలేటప్పుడు బాడీ కదలకుండా ఉండాలన్నమాట. మెయిన్ ఆ జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి. ఏ మాత్రం బాడీ ఊగుతున్నట్టు, కదులుతున్నట్టు కనిపిస్తే చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. కాన్ఫిడెంట్గా 10 మందిలోకి వెళ్ళలేమన్నమాట. సో షైవేలో అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అది కూడా సిఓడి ఆప్షన్ ఉంటుంది. అట్లనే మనకి ఏ సైజ్ కావాలి ఏంటి ఇవన్నీ కూడా సైజ్ చార్ట్ చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. నెంబర్ 2 మంచి క్వాలిటీ అండి. అంటే మీరు ప్యాడెడ్ తీసుకోండి, నాన్ ప్యాడెడ్ తీసుకోండి, లేదా షేప్ వేర్లు తీసుకోండి, ప్యాంటీస్ తీసుకోండి, నైట్ డ్రెస్సులు తీసుకోండి, అన్నీ కూడా నెంబర్ 1 క్వాలిటీ తోటి ఉంటాయి కాబట్టి మనం ఇక ఆలోచించే పని ఉండదు. నైట్ వేర్లు కూడా ఇలాగా రకరకాల డిజైన్స్లో బాటము, టాప్ ఏమో టీషర్ట్ తోటి ఇట్లా వచ్చి ఉంటాయి అన్నమాట. మన ఇష్టం, ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్నీ ఉంటాయి. డిజైన్ ఏదైనా కూడా అంటే మనం వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి కదా. అసలు ఈ క్లాత్ చూడండి, క్వాలిటీ చూడండి. నెంబర్ 1 క్వాలిటీతో తయారైన ఇవన్నీ కూడా మనకి షైవేలో లభ్యమవుతున్నాయి కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను. వెబ్సైట్ లింక్లోకి వెళ్ళారనుకోండి, వెబ్సైట్లోకి వెళ్తే బోలెడన్ని మోడల్స్ ఉంటాయండి. మనకి సూటబుల్ది, చక్కనిది సెలెక్ట్ చేసుకోవచ్చు. పైగా ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తున్నది కాబట్టి మంచిగా సెలెక్ట్ చేసుకోండి. మనం చీరలన్నీ కొనుక్కో అక్కర్లేదు కదండి. ఒక్క ట్రిప్ కనుక మనం మంచి బ్రాలు, మంచి ఇన్నర్సు, మంచి ప్యాంటీసు ఇటువంటివన్నీ తీసుకుంటే అన్నిటికీ అదే యూస్ చేయొచ్చు కదా. ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదండి, ఓవర్లుక్ చేయకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. అందుకనే నేను అంత విడమరిచి చెప్తున్నా. ఇదేంటండి ఇలాంటివి కూడా చెప్తారంటే తప్పకుండా చెప్పాలి అండి. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము. ఒక్కోసారి మనం కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. షైవే ఇన్నర్స్ని యూజ్ చేస్తే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవండి. ఒకే ఒక్క మాట, మీకు కావాల్సినవి అన్నీ కూడా చక్కగా సెలెక్ట్ చేసి తెప్పించుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.